ఓకే సార్ ఓకే సార్ ఉన్నాడు రోడ్డు పెట్టాను లెటర్ ఏముంటుంది పోతుంది కట్టుకోవాలి వచ్చేదా నీళ్ళు రోడ్ కొత్త రోడ్ వస్తుంది కొత్త పైప్ సార్ ఒక నిమిషం తల్లికి వందనం ముగ్గురికి వందనం పిల్లలు ఉన్నాయమ్మా డబుల్ వన్ ముగ్గురికి ఈరోజు 1 ఇయర్ పరిపాలన ఉండే దాటిపోయింది. ఆ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారు అదే ప్రకారం మేము ప్రతిరోజు 32 కార్యక్రమం చేసి ప్రజలతో కలుసుకొని గతంలో పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు మాకు వచ్చాక మేము మాటిచ్చాం, ఎలక్షన్ పంపి చేశాము. మీకు ఇచ్చాక ఈ కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగింది. అనవసరం మేము ఏం చెప్పాము, ఒకటి తప్ప అని బస్ కూడా నిష్పందిస్తాం, రైతులకు ఇస్తాం. తర్వాత ఆర్థిక పరిస్థితి బాగులేకుండా కానీ గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధానం వాళ్ళు కాబట్టి దాన్ని లాంచ్ చేసి దాన్ని లాంచ్ చేసి మా మాట కోసం మా డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు విజయం పరిస్థితి ఆయన బదులు నేను చేశాక నీకు విజయం ఉంటుంది. ఉదాహరణకు అడ్మిట్లో ఈరోజు పేరుపడింది, టెక్నాలజీ పేరుపోయింది. అడ్మిట్ బ్రహ్మాండంగా పేరు మన కంప్యూటర్స్. అదేవిధంగా ఈరోజు అమరావతి కూడా అంటే మనకు ఆర్థిక పరిస్థితి బాగా ఉంటే ఆర్థిక పరిస్థితి పెంచుకోవచ్చు. ఆర్థిక పెంచుకుంటే వరకు కేసులు వస్తున్నారు అదే ఉంటుంది కాబట్టి ఆయన రకరకాలతో మాట్లాడి తీసుకొస్తున్నాడు. తప్పకుండా మాకు నమ్మకం ఉంది, సక్సెస్. ఈరోజు మేము ప్రతి ఊరు తిరుగుతున్నాం. మన సమస్య అంతా మీ ఇల్లు కావాలి, తాగునీరు కావాలి, సాగునీరు కావాలి. ఈ ప్రాంతం పుట్ట ప్రాంతం వస్తాడు అంతా ఆధారపడింది, కృషి మీద ఆధారపడే ప్రాంతం. ఎంతకాలంలో బోర్లు నిండిపోతుంది. గడ్డి తోటలు ఉన్నాయి, పూల చెట్లు ఉన్నాయి, రకరకాల మైన్స్ ఉన్నాయి, రకరకాల పరిస్థితులు వేరే కదా. ఇవన్నీ సాగుకోవాలంటే తాగునీరు సాగునీరు చేయాలి కదా. అదిగా మనము ఇప్పుడు మాకు మన జేజీఎం మీద వస్తున్నాయి, 2 months అయిపోతుంది. అలాగే అది ఛత్తీస్గఢ తిరిగి బెంచర్లకు దాదాపు రోడ్తో కురాయి కూడా దాదాపు 70 కోట్లు వచ్చింది. అలాగే డోర్ కూడా దాదాపు 70 కోట్లు వచ్చింది. మళ్ళీ కూడా జల్జీవన్ మిషన్ కింద వచ్చింది. తర్వాత అమృత్ కింద వచ్చినాయి. అమృత్ కింద 40 కోట్లు వచ్చాయి. మున్సిపాలిటీ 30 కోట్లు వచ్చాయి. దాదాపు 200 కోట్ల పైన వచ్చింది మన బెంచర్. దాంతో పాటు ఇరిగేషన్ కూడా చూస్తాం. ఇప్పుడు అంతేవాడి ఫ్యాక్టరీకి వస్తుంది. దాంతోపాటు గురకాల నుండి బెంచర్ కూడా తీసుకుని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎక్స్పెక్ట్ తయారు చేస్తున్నాం. దాంతోపాటు డోర్ కూడా ఎక్కడ తీసుకొని తీసుకొని శాశ్వతంగా ఇక్కడ సమస్య తీర్చాలనేది ప్రయత్నం చేస్తున్నాం. అలాగే నమ్మకం ఉంది, తప్పకుండా రాబోయే రోజుల్లో ఎస్పీడీ రాబోయే 2 రోజుల్లో 5 కోట్లు ఎత్తుకోవాలి ఖర్చు. దాన్ని ఎంత తిప్పబడి మీకు మన కోసం సీఎంతో మాట్లాడి శాంక్షన్ చేసుకుంటాను నమ్మకం నాకు.
ఆ కావాల్సిన ప్రజలు నమ్మి ఓటేశారు, ఇంత కష్టపత్రాలు గెలిపించారు. కాబట్టి వాళ్ళు కోరిపిస్తుంది రోడ్లు వేసుకోవాలి, ఇంటికి నీళ్ళు కావాలి, ఉద్యోగులు కావాలి. అదే సమస్య. ఇప్పుడు తప్పకుండా అన్ని కూడా తిరిగా నేను ఇంకా తిరుగుతాను. సమస్యలు తెలుసుకున్నా ఇక్కడ ఏ సమస్య కొన్ని కావాలి. ముఖ్యంగా తాగిన సమస్య రోడ్లు అవే మేము ఆటోమేటిక్ ఫస్ట్ వాళ్ళకి ఊర్లలో తాగునీరు సాగునీరు సరిపోతే ఆటోమేటిక్ అన్ని ఇబ్బందులు అయిపోతాయి. ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మంచి పని చేస్తుంటే మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి గారు నేను ప్రజల్లో పోతాను బాధేస్తాను చెప్పి చెప్పిన పోతే అమ్మ చెప్పండి ధైర్యం లేదు క్యాన్ తీసుకున్నాడు. కానీ ఆయన అందరూ పీడించాడు, ఆర్థిక పరిస్థితి తెప్పించాడు, రైతులు సంతోషం లేరు, లేబర్ సంతోషం లేరు. ఉదాహరణ సిమెంట్ ఫ్యాక్టరీ ఏమైందంటే మీకు తెలిసి సిమెంట్ ఫ్యాక్టరీ లేదు, మేము తెప్పించాం, మేము పట్టుబడి తెప్పించాం. మాకు కావాలి, మా సిమెంట్ సోదరులంతా కూడా ఇబ్బంది పడ్డారు, మేము కష్టపడి మేము అంతా కష్టపడి అదని తెప్పించాం. బ్రహ్మాండం వస్తుంది. ఆపే సమస్య ఇప్పుడు ఇచ్చారు, మరి ఆపేస్తారు. ఆపే సమస్య లేదు, తప్పకుండా నడుస్తుంది. దాని ప్రొడక్షన్ పెంచమంటారు. అది గుడ్లు దాని ప్రారంభం వచ్చింది, సూచన పెరుగుతుంది. మేము ఇప్పుడే మాట్లాడాలి ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రొడక్షన్ పెంచారు. మీరు 40,000 పోలీసు బయటకు ఆ ప్రశ్న చేస్తాం. దానికి మేము కంపల్సరీ సహకారం ఉంటుంది. కానీ వీళ్ళు భయపడే సమస్య లేదు. మేము ప్రజలకు వెళ్తాం అంటే విజయం రండి, ఈ మాది పండుగ కట్టుకోవడం మేము ఓట్లేదు, ఈ మాది చెక్కడం మేము ఓట్లేదు. మేము ప్రజలు ఉన్నాం కాబట్టి ప్రజలు నమ్మకమైన కాబట్టి దానికి వెళ్తారు ప్రజలు. మీరు జగన్ రమ్మని చెప్పండి చూద్దాం. అది కూడా ప్రజలు కూడా ఇప్పుడు ప్రజలు చాలా సంతోషిస్తుంది. ఆడవాళ్ళు చాలా సంతోషిస్తుంది. ఒక్కో పిల్లలకి 3 ఎంత మంది వాళ్ళు పడుతుంది. ఇంకా గతంలో ఒక్కటే పిల్ల అబ్బాయి పడి 3 ఉంటే ఆడవాళ్ళు ఆంధ్ర భాషలో చూస్తాను. నేను చూశాను, 3 రోజులు చూస్తాను. ప్రతి ఒక్కరు ఫస్ట్ అనుకున్నారు చంద్రబాబు నాయుడు అనుకున్నారు. కానీ ఇప్పుడు షాక్ ఇస్తారు. చంద్రబాబు నాయుడు మాట ఇచ్చాడు, మాట్లాడి సంతోషం ఉండదు. నువ్వు మాట్లాడచ్చు కదా, ప్రతి ఇంట్లో మమ్మల్ని చూసి సంతోషపడతారు. దాన్ని మీరు చంద్రబాబు చేసిన పని అయిపోయింది, మాకు సంతోషం ఉంది. మా పిల్లలకు ఒకరికి 10 రోజులు పడుతుంది అంటే జోక్. అదే పరిస్థితి వాళ్ళే కూడా చంద్రబాబు నాయుడు ఆయన తిప్పలు పడతాడు. మాట ఇచ్చాడు, మళ్ళీ పిక్చర్ కూడా పని చెల్లించారు, ఒకటే కొడుతున్నారు. అదే పని చేస్తున్నాడు. తప్పకుండా ఇంకా రాబోయే ఎలక్షన్లో వచ్చే నేమ్ వస్తుంది. ఇంకా 30 ఏమంటుంది కూడా ప్రభుత్వం. కాబట్టి తప్పకుండా మేమైతే మాట ఇచ్చామో ఆ మాట ఏర్పడుతుందో తప్పకుండా ఎంప్లాయ్మెంట్ కూడా చేస్తాం. ఇప్పుడు ఇండస్ట్రీలో అవ్వచ్చు ఇప్పుడు బాధ్యత కానీ ఉద్యోగం చెప్పేసి 10,000 కోట్లు రాబోతుంది ఫ్యూచర్లో. సో ఎంప్లాయ్మెంట్ కూడా ప్రాబ్లం జరిగిపోతుంది. తర్వాత ఇక్కడ ఇంకేమైనా సమస్య ఉంటే ఇప్పుడు టెలిఫోన్ సమస్య ఉంది. టెలిఫోన్లో 14 crores శాంక్షన్, ఇంకా 28 crores వచ్చినా వస్తాయి. ఇప్పుడు కూడా ఇచ్చారు, మీరు కూడా నిశ్చిస్తాను. ఇక్కడ 5 టవర్లు శాంక్షన్ ఇచ్చారు. ఇంకా రావాలి, ఇక్కడ 5 రావాలి. అసలు ఒక్కొక్క టవర్ 1 crore వచ్చారు. శానిటేషన్ పెట్టుబడి పెడుతుంది, డైనమిక్ చేశారు. సో మేము ఏది మాట ఇచ్చామో సాంజీ కానీ కమ్యూనికేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ తప్పకుండా తెస్తాం. రోడ్స్ కానీ ఫస్ట్ పైప్ లైన్ వేసాక రోడ్ వేసాక పైప్ వేసాక రోడ్ వేస్తాం. కానీ రోడ్ వేస్తే తోతాం మళ్ళీ తప్పదు. కాబట్టి ఫస్ట్ రోడ్ పైప్ వేసాక పైప్ వేసాక రోడ్ వేస్తాం. అన్ని ఊర్లో కంపల్సరీ మేము చేస్తాం. నేను తిరిగాబట్టి అన్ని ఊళ్ళు తిరిగాను. ఆ సమస్యలు కాబట్టి తప్పకుండా వాళ్ళకు ఇబ్బంది లేకుండా మాట ఇచ్చాయి కాబట్టి ఆ పని చేసేస్తాం. తప్పకుండా భయపడే సమస్య లేదు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి కళాకారులు పని ఉంటుంది, అవంతా కళ వెళ్ళిపోతుంది, సమస్య లేదు. తప్పకుండా మళ్ళీ మేము వస్తాం, కుటుంబంతో వస్తాయి. ఏ సిద్ధంగా ఉన్నామే తప్పకుండా ప్రజలు మేమే ఉంటాం. ప్రజల కష్టాలు తీసుకొని తప్పకుండా ఉండకుండా వాళ్ళ కష్టాలను తొలగించే ప్రయత్నం చేస్తాం. గతం జిల్లా మండలాన్ని మనం కర్నూలు జిల్లాలో డోని కలుపుతామన్నా మీరు ఎలక్షన్ అన్నారు. గతం జిల్లా మండలం కూడా డోని నియోజకవర్గంలోనే ఉండాలని చాలా మంది అలా కాదు. అది ఎప్పుడంటే దీనికి పార్టీ డీలిషన్ దీపానికి మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు డోన్ అంటే ఆటోమేటిక్గా వెహికల్ ఉంటుంది. డోన్ అంటే ఆటోమేటిక్ వెహికల్ ఉంటుంది. వదులుంటే ప్యాపులు ఇవన్నీ ప్యాపులు మొత్తం కడుపు సంబంధం వేసే తక్కువ. ఇప్పుడు మనం చెప్పాం కాబట్టి అది మనం ఇప్పుడు సక్సెస్ కావాలి, ఫామ్ కావాలి. అప్పుడు డిస్కస్ మంచిగా ఉంది. ఇప్పుడు ఇప్పుడు పాలసీ అన్నప్పుడు ఒప్పుకొచ్చింది, పాలసీ పెట్టదు. టౌన్లో నీళ్ళ సమస్య ఉంది సార్. టౌన్లో గతంలో కంపేర్ చేసుకుంటే అసలు చాలా బాగుంది. అంటే వారానికి ఒకసారి వచ్చే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు కెపాసిటీ మనకు మీరు దండిగా వస్తున్నాయి. ఇప్పుడు ట్యాంక్స్ లేవు, ట్యాంక్స్ వాటర్ వేసిపోతుంది.
ఇప్పుడు వాటర్ వేసుకొస్తుంది వాటర్ సబ్సిడీ పడుతుంది సిస్టమ్ లేదు ఇప్పుడు సిస్టమ్ మన అమృత్ కింద మనకు ఈ దానికి 40 కోట్లు వచ్చాయి ట్యాంక్ కట్టి 2 ట్యాంకర్స్ సిస్టమ్ కట్టి అంటే ఇప్పుడు సిస్టమ్ ఉంది ఫస్ట్ పైప్ లైన్ అన్న టెంపరేచర్ ట్యాంకర్ స్టార్ట్ చేస్తారు ఉన్న సిస్టమ్ కలిసి గతంలో క్యాన్సిల్ అయింది మళ్ళీ పెట్టినామని చెప్పినారు 40 కోట్లు వచ్చేది ఈ ట్యాంక్ ఉంది 40 కోట్లు వచ్చింది అమృత్ కింద ఇప్పుడు కాక రోడ్కు మేజర్ 30 కోట్లు వచ్చింది డోన్కు దానికి 70 కోట్లు వచ్చింది డోన్కు కాబట్టి 80 చేతి వల్ల 47 + 30 70 కోట్లు వచ్చింది దాదాపు 200 కోట్ల పనులు వచ్చేస్తుంది కాబట్టి రేటు కావచ్చు కానీ మా లీడర్ మా దగ్గర మాట్లాడబడితే తప్పకుండా ఏది మాటిచ్చాము మేము మా ప్రభుత్వం కానీ తప్పకుండా చేస్తాం లోక్ అత్యంతగా గవర్నమెంట్ కాబట్టి ఇంటింటి కొలా ఎప్పుడు సార్ 3 months 3 months టెండర్ పిలిస్తే వీటిలో టెండర్ ఉంది మంత్రులు 150 కోట్లు కదా 70 అన్ని కలిపి 40 కోట్లు లేదు 40 ఇంటింటి కొలా 40 కోట్లు టెండర్ ఉంది జూలైకి పిలుస్తాం ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మినిమం 2 months ఉంది 4 నేను అక్టోబర్లో ఇంటింటి కోసం కొలా వచ్చిందంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంటింటి కొలా వచ్చిందంటే మండల ప్రజలు ఇబ్బంది ఇప్పుడు నేను ఎమ్మెల్యే కాకముందు జడ్జిఎంపీ అయిపోయింది నేను డిస్కస్ చేశాక ఈ మిషన్ కంప్లీట్ కావాలంటే దాదాపు 5,000 టన్నుల పైపులు కావాలి నేను తెప్పించాను ఈరోజు మొత్తం రోడ్డు పైపులు ప్యాకులు పోతే పైపులు నేను తెప్పించి వాటి ఫాస్ట్ అవుతుంది అది ఎంత ఇస్తున్నాను ఎక్కడికి అయితే చెప్తాను ఎక్కడ ఇస్తున్నాను అదే నాకు ఉంది నేను తెప్పించి 5,000 టన్నులు తెప్పించాను ఎంతమంది ఆయన చెప్పలేదు ఆయన మాట్లాడాలని చెప్తున్నాను అది పెండింగ్ కాబట్టి మళ్ళీ నేను డిస్కస్ చేసి వాళ్ళు డిస్కస్ చేసి ఎందువల్ల ఆయన తెప్పించినప్పుడు తెప్పించాను మీరు చూస్తే 2 రోజులు కొంచెం మొత్తం 40 కోట్లు తెప్పించారు అది కాదు గవర్నమెంటే నేను తెప్పించాను అయిపోయి తెప్పించాను నాకు కావాల్సిన ఎలాగే వాటి ఇచ్చాం మనం కావాలి అది చాలా ఇంపార్టెంట్ ఆడవాళ్ళు చేయలేదు ముఖ్యం సార్ నేర్చుకోవాలి సంతోషిస్తారు అంటే తప్పకుండా కస్టమర్ అంటే డెఫినెట్గా ప్రతి కూడా చేస్తే ఓపెన్ చేస్తాం అది చెప్పారు ఫస్ట్ కూడా సార్ రోడ్డు డ్రైనేజ్ కనీసం ప్రభుత్వ కార్యాలయాల కన్నా వాడేటట్టుగానే చేస్తే మాకు ఉపాధి కలుగుతుంది మా ఇప్పుడు మీకు బాధ మాకుంది కొన్ని ఇబ్బందులు మా ప్రజలు బాగుండదు మాకు కూడా ఇంతకుముందు దోస్తున్నారు ఇప్పుడు ఇసుక దోస్తున్నారు ఎర్రబడి దోస్తున్నారు ఎంతో దోస్తున్నారు ఆ పరిస్థితి లేకుండా లోకల్ బతకాలి ఏం చేయాలి ఆలోచిస్తాను అమరావతి నిర్మాణం దానికి ఉపయోగించుకుంటే చాలా మంది చేస్తారు అది ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు క్లోజ్ అయిపోయినాయి కాబట్టి మనం రిజిస్టర్ చేద్దాం తెలంగాణలో వాళ్ళ రాయిని తాండూరు రాయిని వాడినట్టుగా డివో చేసినారు మనకు బేరించిన రాయిని అన్ని ప్రభుత్వ వచ్చి మీటింగ్ పెట్టుకోవాలి అసెంబ్లీ కాకపోతే మీటింగ్ పెడతాం అది స్లాబ్ అవుతాం నాకు తెలుసు ప్రభుత్వ కార్యాలయంలో టైల్స్ వాడుతున్నారు గతంలో కూడా మళ్ళీ చెప్పినాం కానీ గత ప్రతినిధులకు కూడా చేస్తాం మాకు ఎంత వస్తుంది మేము ఎట్లా చేస్తాం ఎంత అవసరం లేదు ఇప్పుడు చెప్తున్నాము మీరు ఒకటి పాయింట్ అసెంబ్లీ మీటింగ్ లో ఒకసారి మాట్లాడాలంటే దాన్ని సీఎం చూసిపోతుంది సార్ మాట్లాడి ఎందుకంటే ఇక్కడ పాలిష్ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని మీద ఆధారపడేది అదే బిజినెస్ ఉంది వాళ్ళ మీటింగ్ పెడితే వాళ్ళు చెప్తారు ఇక్కడ బాబా చెప్పారు మాట్లాడతాను సమర్పిస్తాను లారీ వాళ్ళని మాట్లాడి వాళ్ళ సమస్య చేస్తారు డెఫినెట్గా మాట్లాడతాను న్యాయం చేస్తాను థ్యాంక్ యూ